ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. ఇవి రైతులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద పండగ. అలాగే మీడియా మిత్రులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఒక రాజధాని రైతులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రోజు జరుగుతూ ఉంది. రైతులకి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని చెప్పి మనం ఈ రిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది. అందుకని ప్రజలు, రైతు కూలీలు అందరూ బాగుండాలని ఒక ముఖ్య ఆలోచనతోటి మనం ఈ గొప్ప మహోన్నతమైనటువంటి ఈ యొక్క రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం రాజకీయాలు ఎప్పుడూ స్వార్థంగా కాకుండా మంచిగా ఉపయోగించుకొని ప్రజలు బాగుండాలి. మన ఆలోచనలు ఎప్పుడైతే బాగుంటాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారు. నాయకులే కాదు, ప్రజలు కూడా బాగుండాలి. ఏదో నాయకులు కొంత సంపాదించుకొని మేము బాగున్నాం, ప్రజలు కూడా బాగున్నారు అనుకుంటే అది సమరస్యం కాదు. ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సంక్రాంతి సందర్భంగా నేను చెప్తున్నా, ఈ వచ్చే సంవత్సరమైన ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఈడ డెవలప్మెంట్ చేయాలని చెప్పి నేను తొందరగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ సెకండ్ పూలింగ్ మీద మనం చేస్తున్న ఈ రిలే నిరసన దీక్ష, కూలింగ్ తీసుకొని ఎకరం, 1 ఎకరం, 2 ఎకరాల రైతులు అందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. అది అమ్ముకుంటే తప్ప ఉపాధి లేదు. అందుకని గవర్నమెంట్ ఆలోచన మీద ఓ 4 రెట్టింపులు లేదా ఎకరానికి ₹1 కోటి ఇచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మనం ఫస్ట్ నుంచి కూడా ఈ 200 రోజుల నుంచి ప్రభుత్వం వారు ఏంటంటే డబ్బులు ఇస్తే ఫస్ట్ అడుగుతారనో, లేకపోతే ఇంకా ఎందుకు వీళ్ళకి ఊరకే తీసుకుందామనో ఆలోచన చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికి 9 నెలల నుంచి కూడా సెకండ్ పూలింగ్ అని ఆపుతా ఉన్న రియల్ ఎస్టేట్ జరగని ఈ ప్రాంతంలో రైతులు గతంలో కూడా చెప్పాడు సీఎం గారు, ఒక రియల్ ఎస్టేట్ ఆగితే 30 రకాల బిజినెస్లు, వ్యాపారాలు, ఆదాయ వనరులు కోల్పోతాము, అన్ని విధాలుగా లాస్ పోతామని. అలాగే ఇప్పుడైతే మరి లాస్ పోవటం లేదా? ఇప్పుడు అంతకంటే 10 రెట్టింపులు, అంటే 10 100 రెట్టింపులు లాస్ పోతా ఉన్నాం. కాబట్టి ఈ రైతులందరికీ కూడా ఎకరానికి ₹1 కోటి లేదా 4 రెట్టింపులు లేదా 2 రెట్టింపులైనా ప్రకటించి మీరు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే, ఎన్ని ఊళ్ళు కావాలంటే అన్ని ఊళ్ళు తీసుకొచ్చి చేతిలో పెట్టిపోతారు. మన ఏదో నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఆడ 400 ఎకరాలు ఒకరోజు ఇచ్చాడంటారు, 300 ఎకరాలు ఒకరోజు ఇచ్చాడంటారు, మళ్ళీ 1000 ఎకరాలు ఇచ్చాడు స్వచ్ఛందంగా అంటా ఉంటారు. అయితే ఒరిజినల్ పేపర్లు రైతులు ఇచ్చారా చూపిమనండి. ఎప్పటికప్పుడే కళ్ళపోయిన కబుర్లు చెప్పుకుంటా, జనాన్ని మోసం చేసుకుంటా, వీళ్ళ మీద వాళ్ళు చెప్పి వాళ్ళు ఇచ్చారని, వాళ్ళ మీద వీళ్ళ చెప్పి వీళ్ళు ఇచ్చారని చెప్పుకుంటా మోసం చేసుకుంటా పోతున్నారు తప్పితే వాస్తవాలు ఎలుగులోకి రావటం లేదు. ఎందుకంటే ఒక 1% ఇవాళ అక్కడ 7,16,000 రైతుల భూములు ప్రకటించారు. కనీసం 2% ప్రకటించిన 4,000 కోట్లు అయితే సరిపోయింది. ఇట్లా వాళ్ళు ఫస్ట్ 45,000 ఎకరాలు ప్రకటించారు. ఈ విధంగా చేసుకుంటే రెవెన్యూ ఆదాయం కనీసం సంవత్సరానికి 50,000 కోట్ల ఆదాయం, రెవెన్యూ ఆదాయం వచ్చింది అదనంగా. కావాలంటే క్యాలిక్యులేషన్ వేసుకోండి. ఈ సంవత్సరం నుంచి, ఈ 6-7 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కానీ ఇప్పుడున్న ఈ 2 సంవత్సరాల్లో కానీ ఎంత ఆదాయం వచ్చింది సంవత్సరానికి రెవెన్యూ ఆదాయం చూసుకోండి. ఎకరానికి ₹1 కోటి అనౌన్స్మెంట్ చేసి, లేదా 4 రెట్టింపులు లేదా 3 రెట్టింపులు, కనీసం 2 రెట్టింపులైనా సరే మీరు అనౌన్స్మెంట్ చేసి రైతులకు డబ్బులు ఇచ్చి తీసుకోండి. మీరు అనుకున్న టార్గెట్ రాజధాని అవుతుంది, ప్రపంచ రాజధాని. అలాగే రెవెన్యూ ఆదాయం కూడా అదనంగా 40 నుంచి 50,000 కోట్ల రెవెన్యూ ఆదాయం ఈ రాష్ట్రంలో రాకపోతే, నేను చెప్తా ఉన్నా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా, దానివల్ల ఎలా కవర్ చేయాలో నేను చెప్తాను. తర్వాత కూడా 100కి 1000% సంవత్సరానికి 50,000 కోట్ల రెవెన్యూ ఆదాయం అదనంగా వస్తుంది. ఇన్ని విధాలుగా ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన నేనే ఆలోచించేసి ఈ రకంగా చెప్తా ఉంటే, మీరు ఎన్నిసార్లు కూడా ఎట్లా తక్కువ ఊరకు తీసుకోవాలి పొలాల రైతుల దగ్గర నుంచి, ఎలాగ మనం దాన్ని అమ్ముకోవాలి, ఎక్కువ రేట్లకి తక్కువ తీసుకొని చెప్పడం అయితే మాత్రం ఏదో 99 పైసలు అంటారు.
ఇవన్నీ కూడా ఏదో జనాన్ని మోసం చేయడానికే. ఆ విధంగా నిన్న